నా ఇష్టం నీ ఇష్టం ఇంటిగా పని చేస్తే 10 మంది నానే ఎడవన్నా పటివాడిగా మోజు చెప్తారు మీరు ఏ దేవతలా పిచ్చి దేవతలా అర్థం కాదు. ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయి. మంచి మాట్లాడితే మంచి అయితే, చెడు మాట్లాడితే చెడు అవుతుంది. నాదా ఆడ జ్ఞాపకం చేసుకున్నావా? పంచనగిరి నాగనకు పాలు పోసి నంది మీద వేసి పంచనగిరిలో పండుకున్నావు. పత్తేర పోయే మనిషి గిట్టే ఉంటుంది, నాటే పోయే మనిషి గిట్టే ఉంటుంది. అంతేనా? కానీ నాదా నేను పంచనగిరిలో పండుకున్న కాడ నా ముత్యాల కొమ్ము దర్శనం అందుకే నీ వేడికి ఒక కొంగే అనుకుంటున్నావా? నా చీరే పరుపులు బెడ్షీట్ లంగా కిత్త కంద మొత్తం తడిచినాయి. చీర అంటే విండిపోవచ్చండి, పరుపు తడిచినట్టే ఇక్కడ చెట్ల జడిసినట్టున్నది, పరుపులు ఇడిచినట్టున్నది. కాదు నాదా పరిపాలన చిట్టుకు అన్నా బోరింగ్ అంటుంటావా? కథ కట్టాను బుక్క తక్కువ 4 ఏళ్ళు పడుతుంది పడుతుంది. ఒక్కసారి 2 సార్లు నువ్వు తూకుంటాడు మొగోడు కూకుంటాడా? ఇది టాటా కంపెనీ, పాత కంపెనీ కాదు, పాత కంపెనీ. భారతమ్మ మాడవాడు కూడా పరమాత్రు కాకి సోకం, గద్ద సోకం, పిట్ట సోకం, పిల్లి సోకం, 3 రోజులు ఇల్లు ఇట్లా కాలిపోయాను, లేని పిల్లగిట్టు చచ్చిపోయాయి. 3 రోజులు ఇల్లు కాలుతారు, రూపాయలు కాలిపోయిన బా లేని భార్య కాకపోతే భగవంతున పిల్లగానే డబ్బులు అందాట. ఇంకాంటికి పత్ర పెట్టి డొంకాంటికి కాకి పెట్టి యువలోకం, జయలోకం, మచ్చలోకం, మానవులోకం, బుద్ధిగల భూలోకం చూసే వరకు పార్వతమ్మ భూలోక నగరం మీద మదనాపురి పట్టమైన రాజు ఉగ్రసేనరాజు భార్య నీలవతి దొరసానికి 2 బిడ్డలు పుట్టి కొడుకు లేక కొల్లారి బండ్లు కట్టి నాకు లెప్పు ఎత్తాంది. ఆ భక్తురాలు కన్నీలే పులవరసమై కురిసి నీ సీరియల్ లంగ నడిచింది. మరి వాళ్ళందరూ సంతాన బలం ఉన్నదా లేదా? ఉండాలి అంటే ఇస్తుండే లేకపోతే లేదు.